నమస్కారం ప్రసాద్. నమస్తే సార్. సో చూస్తుండగానే డైరెక్టర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు సార్. రారాజు చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్ము. దాని గురించి టీజర్ అవి చూశాను సార్. సార్ ముఖ్యంగా మహతి సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు నటించినందుకు నేను అయ్యయ్యో, నాకు ఒక డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. చాలామంది కొత్త డైరెక్టర్లు తమే రాసుకొని, తమే స్క్రిప్ట్ రాసుకొని, తమే కథ రాసుకొని, తమే ఆహా ఓహో అనుకొని తమే రిలీజ్ చేస్తున్నారు కదా ఈ మధ్య చాలామంది. మా రోజుల్లో మేము కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు మాకు స్టోరీ రైటర్ ఉండేవాడు, ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవాడు, ఒక డైలాగ్ రైటర్ ఉండేవాడు, తర్వాత దర్శకుడు వాటిలో ఏది బెస్టో తీసుకునేవాడు. ఏది బెటర్ అంటారు? రెండు ఓకేనా లేకపోతే? రెండు ఓకే సార్. అప్పటికే అదే అద్భుతం, ఇప్పటికి ఇది అద్భుతం సార్. ఓకే సార్, నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు తను రాసుకున్న దాన్ని తను చెప్పగలడమైనా, తను తీయగలడమైనా బాగా తీస్తాడని ఒక చిన్న ఒపీనియన్ సార్. ఇప్పుడు వేరే వాళ్ళని మెప్పించి వాళ్ళతోటి చేసే కాకుండా నేను రాసుకున్న కథని నేను ఇమాజిన్ చేసుకుంటూ రాసుకోగలను. నేను చెప్పే విధానంలో మీలాంటి వాళ్ళకి నేను సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పగలను. తీసేటప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీయగలను అని ఒక బలమైన నమ్మకం సార్. ఇప్పుడు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే రామ్ గోపాల్ వీళ్ళందరూ వాళ్లే కథలు రాసుకొని, వాళ్లే డైలాగ్స్ అవి చూసుకొని, ఎవరైనా అసిస్టెంట్ ఉంటే అసిస్టెంట్ని పెట్టుకొని వాళ్లే చేసుకొని వాళ్లే సక్సెస్ చేస్తున్నారు కదా. మీరు కూడా ఆ కోవలోకి వస్తున్నారు అట్లయితే? అంతే సార్. నేను రాసుకున్న కథని నేను తీయగలిగితేనే బాగుంటుందని అభిప్రాయం సార్. ఏం చదువుకున్నారు మీరు? సార్ నేను MBA చేశాను సార్. MBA చేశాను సార్. MBA, వెరీ గుడ్. మీ బ్యాక్గ్రౌండ్ అది బాగుందండి ఫైనాన్షియల్గా? పర్లేదండి. సో మీరు 4 ఫిల్మ్స్ 3 ఫిల్మ్స్ ఇప్పుడు ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ ఉంది. అవును సార్. సాధారణంగా రామానాయుడు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, 4-5 ఫిల్మ్స్ ఒకసారి చేస్తూ ఉంటారు సార్. మీరు ఫస్ట్ బిగినింగే ఇన్ని ఫిల్మ్స్ చేసుకొని ఇంత ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ సార్ అలా చేస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం? మీరు ఉద్దేశం బిజినెస్ మ్యాన్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. అవును సార్, బిజినెస్ మ్యాన్ అన్నాను కాబట్టి అన్నిట్లలో ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్న టైప్లో సార్. ఏం లేదు సార్, యాక్చువల్గా మేము మాతృ మూవీతో ప్రొడక్షన్లోకి వచ్చాం సార్. మాతృ మూవీ ప్రొడక్షన్ చేస్తూ ఉండగానే ఈ రారాజా అనే ఐడియా వచ్చింది. దాంతో మాతృ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే రారాజా షూటింగ్ కంప్లీట్ చేశాం సార్. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మన సుహాసిని గారికి స్టోరీ చెప్పడం, వారు ఇమీడియట్గా డేట్లు ఇవ్వడం, వాళ్ళు డేట్లు ఇచ్చినాక ఇంకా పెండింగ్ చేయొద్దని చెప్పేసి ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేయటం, మధ్యలో మిమ్మల్ని కలిసి మీకు చెప్పడం, ఇమీడియట్గా షూటింగ్ కంప్లీట్ చేశాను సార్. అది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. మాది కూడా రారాజు నేను నాకు స్టోరీ తెలుసు సార్. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని విన్నాను. ఏంటి అసలు దాని గురించి కొంచెం చెప్పండి. భార్యాభర్తల మధ్య జరిగే కాన్సెప్ట్ సార్. మధ్యలో ఒక్కొక్క పర్సన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోతే పరిస్థితులు ఏంటి, ఇది స్టోరీ. అంతే సార్. డిఫరెంట్ అంటే మొహాలు చూపించకుండా ఉంటాం. అవును సార్. ఏంటి అదేంటి అది ఎట్లా అంటే అసలు ఎంటైర్ మూవీలో 26 క్యారెక్టర్స్ చేశారు సార్. ఓకే. 26 క్యారెక్టర్స్ ఏ ఫేస్, ఎవరి ఫేస్ కూడా కనిపించదు సార్. సినిమా అయిపోయేంత వరకు కూడా ఎవరి ఫేస్ కూడా కనిపించదు సార్. అంటే యాక్టర్స్ వాళ్ళు ఎవరున్నా పర్లేదు ఇలా ఇలా ఏ కాన్సెప్ట్లో, అంతేగా? అట్లనే కాదులేండి, కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు బాగుంటే చాలు. అంతే సార్. డబ్బింగ్ ఆర్టిస్టులు బాగుంటే చాలు, టేకింగ్ బాగుంటే చాలు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే చాలు సార్. కానీ కామెడీకి ముఖ కవళికలు అవి కనబడితే కొంచెం ఎక్కువ నవ్వు వస్తుంది అంటారు. ఓన్లీ డైలాగ్ కామెడీ ఉంటుందా ఇందులో? అంటే డైలాగ్ కామెడీ ఉంటుంది సార్. ఇప్పుడు మీ నావెల్స్లో కానివ్వండి, మీరు చెప్పే కథలలో కానివ్వండి, చదివినప్పుడు ప్రతి వ్యక్తి తనను తాను ఊహించుకొని చదువుకుంటాడు సార్. మ్యాక్సిమం కేసెస్ అంతేనండి. మ్యాక్సిమం కేసెస్ నేనైతే ఇలా ఉండేవాడిని అని ఊహించుకొని చదువుకుంటారు. అప్పుడు ఏ పర్సన్ అయితే అలా నేనే అని ఇమాజిన్ చేసుకుంటారో, ఈ సినిమాకి వచ్చేసరికి కూడా నేనైతే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని చూసుకుంటాడు సార్. ఓకే. అదొక్కటి మాత్రం. అంటే ఒక మర్డర్ జరిగినప్పుడు కత్తి ఒకటి చూపిస్తారు, పొడవటం చూపిస్తారు, అంతవరకు బ్లాక్ పెడతారు సార్. తర్వాత శవాన లాగాల్సి వస్తే ఓన్లీ కాళ్ళు తల కదులుతుంటే చూపిస్తారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. అవును సార్, చాలా డిఫరెంట్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? శేఖర్ చంద్ర సార్. మ్యూజిక్ చాలా ఎక్కువ పని ఉంటుంది కదా అతనికి. చాలా కష్టం, ఎందుకంటే మూడ్ దాంతోనే క్రియేట్ చేయాలి కాబట్టి. కానీ ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఉంటుంది సార్. వాళ్ళు అదే ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ కూడా ఉంటుంది, అంటే రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సాంగ్స్ ఉన్నాయండి ఇందులో? సాంగ్స్ కూడా ఉన్నాయి సార్. మరి సాంగ్స్ క్యారెక్టర్స్ లేకుండా సాంగ్స్ ఎట్లా చూసి? ప్రమోషనల్ సాంగ్స్ సార్, ఓన్లీ ప్రమోషనల్ సాంగ్స్. ఆ స్టోరీకి రిలేటెడ్గా ఉంటుంది సార్ సాంగ్ కూడా. ఓకే ఓకే. నేను శేఖర్ చంద్ర గారు కూర్చొని చేసుకున్నాం సాంగ్. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? 15 రోజులు చేశాను సార్. 15 రోజులు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. బడ్జెట్ తక్కువలో చేస్తాను మీ ఉద్దేశం?
బడ్జెట్ తక్కువ చేద్దాం సార్. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్గా కేవలం కథ మీదనే డిపెండ్ అయిన సినిమా సార్ ఇది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంతకు ముందు ఏ సినిమా స్టోరీకైనా మూలం కథే సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సినియారియాలో హీరో పలానా హీరోని, పలానా హీరోయిన్ని, పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చూసుకొని ఆ సినిమాకి వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ కూడా స్టోరీ బాగుంటేనే వస్తున్నారు సార్. అది ఎంత పెద్ద హీరో కానివ్వండి, ఎంత చిన్న హీరో కానివ్వండి, స్టోరీ బాగాలేతే పక్క పెట్టేస్తున్నారు సార్. వెరీ గుడ్. కేవలం కథనమే సినిమా అన్న ఉద్దేశంలో తీసిన చిన్న ఎక్స్పెరిమెంటల్ మూవీ సార్. ఎంతండి డ్యూరేషన్? 99 minutes సార్. 99 minutes, 1 hour 40 minutes అంతే సార్. ఓకే. ప్రమోషనల్ యాక్టివిటీస్ మరి బాగా చేస్తున్నారు. వాల్ పోస్టర్స్ ఎలా వేస్తారు? ఫోటోలు ఉండవు కదా. టైటిల్ అదే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని ఫోటోలు తీసి వేస్తున్నాం సార్ అంతే. ఓకే. పోస్టర్స్ బాగానే ఉన్నాయి, ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి. మొన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా అదే అన్నారు సార్. ఏమని? ఇంతవరకు ఎవరు చేయలేదు ప్రసాద్ ఎక్స్పెరిమెంటల్. 1971లో డ్యూయల్ అనే సినిమా వచ్చింది అనేసరికి కూడా నాకు కూడా తెలియదు సార్. యాక్చువల్ 1971లో డ్యూయల్ అనే మూవీ వచ్చింది. డ్యూయల్ అనే మూవీ వచ్చింది. ఏ భాషలో వచ్చింది? హాలీవుడే సార్. ఓహో, ఓకే. కానీ ఆ దాంట్లో కూడా ట్రక్ కారు కనిపిస్తుండే అన్నారు. కానీ దాంట్లో ఒక పర్సన్ కూడా కనిపించాడు. కానీ మన మూవీలో అసలు ఏ పర్సన్ కనిపించారు సార్. అసలు ఒక్క పర్సన్ కూడా కనిపించారు. జేడీ చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా అసలు మొత్తం నాట్ ఓన్లీ ఇండియన్ స్క్రీన్, టోటల్ వరల్డ్ వైడ్ స్క్రీన్లో కూడా ఇంతవరకు ఫేస్ కనిపించకుండా సినిమా రాలేదు. ఓకే అని అప్రిషియేట్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే. రిస్కే కదా కొంచెం. రిస్కే కదా సార్. మీరు ఎక్కడో రాశారు సార్, నో రిస్క్ నో స్టోరీ అని. అవునండి. నో సక్సెస్, నో రిస్క్ నో స్టోరీ నో సక్సెస్ అని రాశారు. అవునండి, అవును సార్. కానీ బాగా చేస్తున్నారు ఇది. కానీ సక్సెస్ అయితే సార్ చాలామంది అటెంప్ట్ చేయొచ్చు. హీరోస్ కూడా అక్కర్లేకుండా స్టోరీ బలంగా ఉంటే సార్. ఇప్పుడు సింగిల్ మ్యాన్తో చేశారు కదా, సునీల్ దత్తో యాదైన ఒక సినిమా వచ్చింది ఇందులో, ఒకడే ఆర్టిస్టు. అలాగే డైలాగ్ లేకుండా సంగీతం శ్రీనివాసరావు గారు ఒకటి పుష్పక విమానం ఒకటి చేశారు. ఇది థర్డ్ సక్సెస్ అవుతుంది. థర్డ్ ఫిల్మ్ అవుతుంది సార్ ఈ టైప్ ఆఫ్ జోనర్లో. అవును సార్. ఏమేమి సినిమాలు చేశారండి ఇప్పటికి మీరు? సార్ ఇప్పుడు మాతృ ప్రొడక్షన్ చేశాను. ప్రొడక్షన్ సార్. మీరు ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ చేశాను సార్. డైరెక్టర్ వేరే సార్. ఓకే. దాంట్లో 3 songs నేనే రాశాను సార్. మళ్ళీ ఈ రారాజు ఇది ఒకటి సార్. మళ్ళీ మనం అందరం కలిసి రారాజులో సాంగ్స్ కూడా మీరే రాశారు? నేనే రాశాను. ఇప్పుడు మహతిలో అంటే ఇంకా ఆడియో సిట్టింగ్స్ ఏం జరగలేదు సార్. ఇంకా సాంగ్స్ చేయలేదు సార్. మీరే రాస్తారా? స్టోరీ నేనేం రాయను సాంగ్స్. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే. వాళ్ళు మన మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన ట్యూన్ బేస్ చేసుకొని రాయటం కదా సార్. అదేలేండి. స్టోరీ మాత్రం అంత అయిపోయింది సార్. టాకీ పార్ట్ కంప్లీటెడ్ సార్. ఇప్పుడు మీరే సాంగ్స్ రాసి, మీరే డైలాగ్స్ రాసి, మీరే స్టోరీ రాసి, యాక్టర్స్ లేకుండా చేస్తే సినిమా ఫీల్డ్ వాళ్ళు గొడవ పెట్టేస్తారు కదండి. అయ్యో అట్లా ఏం లేదు సార్. ఇంకోటి నేనేదో మార్చాలి కదా మీ అభిరుచి అంతే సార్. అభిరుచి అంతే. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ లాగా ఇలా కూడా చేయొచ్చు అని చూపించడం కోసం సార్. ఇప్పుడు రారాజులో ఫేసెస్ చూపించాను. ఇలాంటి స్పెషాలిటీ మాతృలో కూడా ఉందా? ఏం లేదు సార్. కానీ జేడీ గారు అడిగారు, జేడీ గారి కోసం ఒక స్టోరీ రాసాము. ఆ సినిమా మొత్తంలో కూడా అన్ని క్యారెక్టర్స్ ఏం కనిపించకుండా ఒక జేడీ చక్రవర్తి గారే కనిపిస్తారు. అంటే ఎవరితో మాట్లాడతాడు? అందరితో. మదర్తో మాట్లాడతాడు. మదర్ ఉండదు? మదర్ ఉంటుంది. మదర్ ఫేస్ చూపించాం అంతే. సజెషన్ తీసుకుంటాం. ఓకే. అది టైం పడుతుంది సార్, చాలా టైం పడుతుంది. ఇంకా లైన్ అయితే ఓకే అయింది, కానీ ఇంకా 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. జేడీ గారి డైరెక్షనా మీ డైరెక్షనా? నా డైరెక్షన్లో జేడీ గారితో యాక్ట్ చేస్తారు ఆయన. యాక్ట్ చేస్తారు. మాతృకి ఇంకా ఏంటండి స్పెషాలిటీస్? మాతృలో అందరు కాస్టింగ్ అంతా పెద్ద కాస్టింగ్ సార్. మాతృలో సార్ ఆమని గారు, రోజాపూలు, మన శ్రీరామ్ గారు, రవి కాలే గారు, దేవి ప్రసాద్ గారు, అందరూ కూడా మంచి కాస్టింగ్. అందరూ కూడా సాంగ్స్ ఉన్నాయి. అందులో కూడా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్చర్ రారాజులో సాంగ్స్ ఎక్కడ షూట్ చేస్తున్నారా? బయట లొకేషన్స్? లేదు సార్, ఒకటే సాంగ్ అయిపోయింది సార్. ఆల్రెడీ సాంగ్ అయిపోయింది. March 7th రిలీజ్ పెట్టుకున్నాం సార్. మహతిలో సాంగ్స్ ఎక్కడ షూట్ చేస్తున్నారు? ఒకటి కొడైకెనాల్ అనుకున్నాం సార్, సుహాసిని గారిది. ఒకటి లోకల్లోనే, టైటిల్ సాంగ్ లోకల్లోనే ఉంది సార్, సుహాసిని మీద. సుహాసిని మీద బాగా కాదు సార్, సందీప్ మాధవ్ హీరో గారు ఉన్నారు. హీరోయిన్ల మీద లోకల్లో. మళ్ళీ ఒకటి మాంటే సాంగ్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు 3 సినిమాలు మీరు చెప్పినట్టు 3 సినిమాలు అయినాయి ఇప్పటికి. అవును సార్. ఆల్రెడీ మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, 2 సినిమాలు డైరెక్ట్ చేశారు, కొన్ని ప్రొడ్యూస్ కూడా చేశారు. అవును సార్. రెండిట్లో. అవును సార్. మీరు కొత్త డైరెక్టర్లకి ఏమి సజెషన్ ఇస్తారండి? ఏం లేదు సార్, ఇప్పుడు
కథ బలంగా ఉండాలి చెప్పారు. కథ బలంగా ఉండాలి సార్. చిలికితే వెంటనే అమృతం రాలేదు సార్. అమృతం రాలేదు. అన్నీ వస్తాయి, చెప్పులు వస్తాయి, బూట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, చెత్త వస్తుంది, అన్నీ వస్తుంది. అలాగే కంటిన్యూటీగా కష్టపడడమే ఇంపార్టెంట్ సార్. కష్టపడటం అనే వరుడు నేను కష్టపడడం కదా సార్, తెలివిగా కష్టపడడం, కృషి చేయటం. అవును సార్. కష్టపడటం అంటే ఇష్టం లేనిది చేయటం. అవును సార్, ఇష్టం లేని చేయడం కష్టపడడం. షూటింగ్కి వెళ్తున్నప్పుడు అబ్బాయి ఎందుకు వచ్చిన కూడా అనుకోలేదు కదా సార్. కష్టపడటం అంటే అది. అవును సార్, ఆనందంగానే వెళ్ళారు కదా. ఆనందంగానే వెళ్ళారు సార్. దాంట్లోనే చాలామంది ఏంటంటే సార్, ఇప్పుడు 11 మంది పరుగు పందెంలో 11 మంది పరిగెడుతున్నారు, ఎవరో ఒకరు గెలుస్తారని అందరికీ తెలుసు. అట్లని చెప్పి మిగతా 10 మంది ఆగిపోరు కదా సార్. చివరి వరకు ఆడి పోరాడి ఓడినా కూడా గెలిచిన వాటితోటే సమానం. అవునండి. అక్కడి వరకు పోరాడడం అనేది ఇంపార్టెంట్. అవును, అయిపోయింది కదా ఇంకా నా వల్ల కాదు అని వెనక్కి రావడం కంటే ఇష్టంతో దిగినాం కాబట్టి చివరి వరకు వెళ్ళటమే, ఏ రిజల్ట్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మన రారాజా రిలీజ్ పెట్టుకున్నాం సార్. ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తే హ్యాపీ, ఆదరించకపోయినా నాకు సపోర్టే. సరే, మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము, మనం ఒక సినిమా రాసుకున్నాము, తీసాము, బయట ప్రజెంట్ చేయగలిగాము, అది అక్కడ వరకు చాలా హ్యాపీ సార్. చాలు. రిలీజ్ అయితే సగం అంతే, డెలివరీ అయిపోయినట్టు. అంతే కదా సార్. కృషి చేయడం, మీరు అన్నట్టుగా కృషి చేయడం అనేది చాలు, అంతే సార్. ఇప్పుడు రారాజు ఫస్ట్ రిలీజ్ అండి నా ఈ 3 సినిమాల్లో. అవును సార్, రారాజా ఫస్ట్ రిలీజ్ సార్. మేలో మాతృ రిలీజ్, తర్వాత మహతి, సెప్టెంబర్ అక్టోబర్లో మహతి రిలీజ్. మీరు అన్నట్టు ఒక గంపలో 4 పళ్ళు పెట్టుకొని ఒక పండు అమ్మకపోయినా ఇంకో పండు అమ్మకపోతుంది. ఈ డబ్బులు మంచి కాన్సెప్ట్. ప్రొడ్యూసర్లకు ఏమైనా ఇలాంటి సలహా ఏమైనా ఇస్తారా? ప్రొడ్యూసర్లకు సలహా ఇచ్చేంత పెద్దవాడిని కాదు. 4 ఫిల్మ్స్ చేసిన ప్రొడ్యూసర్ ఒకటేసారి ఫస్ట్ 4 ఫిల్మ్స్ చేసినప్పుడు నాకు తెలిసినంతలో సినిమా చరిత్రలో ఎవరు లేరండి. లేరు, ఒప్పుకుంటారు కదా, ఎవరు లేరు నాకు తెలిసినట్టు. 4 ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అరవింద్, రామనాయుడు వాళ్ళు చేసి ఉంటే ఇప్పుడు చేసి ఉంటారు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయటమే ఏదో కొంచెం డబ్బులు పట్టుకొచ్చి ఒక పిక్చర్ చేసి హిట్ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ 4 ఫిల్మ్స్ ఒకటేసారి చేసిన వాళ్ళు మీరు ఒక్కరే నాకు తెలిసినంతలో. ఆ అనుభవంతో ఏమైనా కష్టాలు పడ్డారు ఫైనాన్షియల్గా? రాత్రి వడ్డీలు లేక మా పెద్ద నాకు తెలిసిన పెద్ద ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు ఒక స్టేజ్లో. అలాగే ఏమైనా కష్టాలు పడ్డారు? ప్రొడ్యూసర్కి ఏమి ఇస్తారు మీ అనుభవంతో? కష్టాలు చాలా పడ్డాను సార్. టోటల్గా నా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది సార్. మా అమ్మగారు, నాన్నగారు, మా మామయ్యలు వాళ్ళందరూ బిజినెస్లో, అందరూ బిజినెస్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్, మోరల్ సపోర్ట్ బాగుంది సార్ నాకు. ఓకే. నేను సలహా ఏం కాదులేండి, కానీ నేను ప్రొడ్యూసర్లు వాళ్ళకి నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేస్తున్నారు చాలామంది ఇండస్ట్రీలో. దీనికి ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏదైనా ఉందంటే ఆయన ఓన్లీ ఎంజాయ్మెంట్కి అనే ఫీల్ సార్. నేను ఓపెన్ చెప్తున్నాను, కొంతమంది ఉన్నారండి అలా చేసి బ్లేమ్ చేసి వదిలిపెట్టడం తప్ప ఎక్కడ ఏం లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇంతమందికి ఫుడ్ పెడుతూ, ఇన్ని కుటుంబాలని పోషిస్తూ, లైఫ్ని, ఫ్యామిలీస్ని అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నా కూడా సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్, ఒక 10 సినిమాలు తీసుకుంటే డైరెక్టర్ పేర్లు తెలుసు, హీరోల పేరు తెలుసు, ప్రొడ్యూసర్ల పేర్లు ఎంతమంది తెలుసు ఆడియన్స్? తెలియదు. టోటల్గా దీనికి మూలం ప్రొడ్యూసరే కదా సార్. అవునండి. అదొక్కటి కోల్పోతున్నాను, చిన్న బాధ ఉంది సార్, అంతే. దానికి ఏం చేయాలి మరి? ఏం లేదు సార్, ఇప్పుడు డెసిషన్ కూడా అవతల చేతిలోనే వెళ్ళిపోతుంది. మీరు న్యాచురల్లీ పెద్ద హీరోలు అయితే అసలు వాళ్ళ చేతిలో అదొక్కటి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి మనం చెప్పేంత లేదు కదా సార్, నేను బాధ చెప్తున్నాను అంతే. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇంత పుస్తకంలో తన జీవిత చరిత్ర రాసే పెన్ను వేరే వాడి చేతిలో పెట్టద్దు, స్క్రీన్ ప్లే ఇంకోటి చేతిలో పెట్టద్దని రాశాను. అవును, కరెక్టే, ఇంకోటి చేతిలో పెట్టద్దు. అవును. అలాగే మనం తీసుకోవాల్సింది ఫైనల్ స్టోరీ, నచ్చాల్సింది ప్రొడ్యూసర్ సార్. ఫస్ట్ సినిమా తీయాలంటే అక్కడి నుంచి తను నచ్చిన స్టోరీని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్ మిగతా విషయం డెసిషన్ తీసుకొచ్చేసరికి నీరు గారిపోతున్నారు. అదొక్కటి కొంచెం నాకు బాధ అనిపించేది. దర్శకుడు డామినేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి. హీరో డామినేషన్, పెద్ద హీరోలు అయితే హీరో డామినేషన్. అదే అంటున్నాను సార్, స్టోరీ ఫైనలైజ్ చేసి డబ్బులు పెట్టడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్ రిమైనింగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అని కొంచెం బాధ సార్. అవును. ఇప్పుడు మీకు ఈ 3 సినిమాల్లో అది ఆ ప్రాబ్లమే వచ్చిండదు. మీరే హీరో, మీరే అయ్యగారు పెళ్ళికొడుకు అయ్యగారు అన్నట్టు మీరే చేస్తున్నారు కాబట్టి. బట్ మహతిలో చేసినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, షూటింగ్ అయిపోగానే ఆ కవర్ తీసుకొచ్చి ఇవ్వటం, మామూలు రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ చెప్పినా మీరు బేరం ఆడకుండా ఓకే అంటాం. ముఖ్యంగా కారు ఎక్కుతూ ఉండగా కవర్ తీసుకొచ్చి డబ్బింగ్ వరకు కూడా ఆకుండా చేయటం,
మీరన్నట్టు యూఆర్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, నేను మీ గురించి చెప్పాలంటే ఇంకా మీరు నాకు చెప్తే నో సార్, నేను అనేది ఏంటంటే సార్, అసలు నేను మీ దగ్గరికి రావటం, నేను మీతో స్టోరీ చెప్పడం, మీరు రావటం, నటించడం నాకు చాలా సంతృప్తి అనిపించింది. నేను ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏంటంటే, అసలు మీకు ఎలా అనిపించింది సార్ అక్కడ డైలాగులు కానివ్వండి, సీన్ ఎలా జరిగింది, మీకు ఎలా అనిపించింది అని నేను అడుగుతున్నాను. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. సుహాసిన్ గారు కూడా అదే అన్నారు నాతో. సార్ కొత్త డైరెక్టర్ అయినా ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు చూడండి. సార్ షార్ట్ డివిజన్లో ఏవి కన్ఫ్యూజన్ లేకపోవడం, సార్ ఎవరి షాట్లు ముందు తీయాలి, ఎవరి షాట్లు తర్వాత తీయాలి, సుహాసిని గారిని ఎప్పుడు క్యారవాన్కి పంపించేయాలి, నాతో ఎక్కడ చేయాలి అంటే, అలాంటి అలవాటు ఉన్న డైరెక్టర్లు బాపు గారు ఒకరు, సార్ రాఘవేంద్రరావు గారు ఒకరు, సార్ వాళ్ళలో చూశానండి. మళ్ళీ మీలో చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా చేయాలి, ఏ సీన్ తర్వాత ఏ షాట్ తర్వాత ఏ షాట్ తీయాలి. తర్వాత డైలాగ్ కూడా నేను ఒకసారి ఏదో చిన్న సజెషన్ చెప్పకపోతే వద్దండి ఇది ఇలాగే ఉంచండి అన్నారు మీరు, నాకు గుర్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి డైరెక్టర్, ఎందుకంటే మీరే కదా షిప్ ఆఫ్ ది కెప్టెన్ మీరే, మీకు తెలుస్తుంది. సార్ నేను ఎక్కడో రాశాను, మంచి నాయకుడు సలహాలు తీసుకుంటాడు కానీ నిర్ణయం అతనే తీసుకుంటాడని, అది ప్రూవ్ చేశారండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్, ఈ రారాజు టీజర్ చూశాను, సార్ చిన్న చిన్న స్టిల్స్ చూశాను, సార్ స్టోరీ విన్నాను, సార్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సార్ ప్రేక్షకులకి ఇది బాగా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒకడిని, ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్స్ని ఇష్టపడతాను. సార్ థ్యాంక్ యూ ఈ ప్రయోగం సక్సెస్ అయితే సినిమా చరిత్రలో చాలా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. సార్. నేను అనుకోవచ్చు ఒక సినిమా వల్ల మార్పులు జరుగుతాయి, ఒక్క నవల వల్ల కూడా మార్పులు జరిగింది, నా అనుభవం ఉంది కదా. అవును సార్. అప్పటి వరకు రకరకాల డ్రీమ్స్లో ఉన్న నవల సాహిత్యాన్ని ఇంకో రకంగా మార్చాం కదా. అవును సార్. అలాగే మీరు ఇప్పుడు ఈ రారాజు, ఈ మహతిలో కూడా హీరో చిన్న వేషం, సైడ్ వేషం అనుకుంటున్నాను. మంచి రోల్ సార్ ఈరోజు కూడా. అవునా? హీరోది కూడా చాలా మంచి రోల్ సార్, డిటెక్టివ్ అతను. ఓహో, డిటెక్టివ్. అతను డిటెక్టివ్. సో హీరో సుహాసిని మెయిన్, లేడీ ఓరియంటెడేనా? లేడీ ఓరియంటెడ్, కానీ హీరో గారికి కూడా చాలా స్కోప్ ఉంది సార్. అవునా? చాలా మంచి స్కోప్ ఉంది. ఓకే, అది కూడా నావెల్ పాయింట్ అనుకోండి, ఇఫ్ ఐమ్ కరెక్ట్. చెప్పాను సార్, కిడ్నాప్స్ అవి జరుగుతాయి, అదేనా? అదే కదా. అవును సార్. యా. మ్యాక్సిమం మీకు నేను ప్రతి స్టోరీ మీకు చెప్పారు. అంటే ఎన్నో స్టోరీస్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ కిడ్నాప్స్ కాకపోతే ఏంటంటే ప్రతి స్టోరీ నేను మీకు ముందు వచ్చి మీకు చెప్తున్నాను. ఆ వెరైటీ, స్టోరీలో వెరైటీ ఉంటాం సార్, ఇందులో టేకింగ్లో వెరైటీ ఉంటాం సార్. ఆ మూడో సినిమా కూడా హిట్ అవ్వాలని, మీరు నెక్స్ట్ స్టేజీలోకి వచ్చినప్పటికీ సార్ మనం ఇక్కడ కాకుండా ఏదైనా ఒక కొడైకెనాల్లోనో ఎక్కడో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.